ఈ సంవత్సరం వర్షాలతో పాటు చలి ఎండలు అధికంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ ముందే అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగా వర్షాలు చలి తీవ్రత అధికంగా కనిపించింది. తాజాగా ఎండలు సైతం మార్చి మొదటి వారంలోనే చుక్కలు చూపిస్తున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్య ప్రతాపం చూపిస్తుండటంతో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. మార్చి నెలలోనే ఎండల తీవ్రత పెరుగునుందని దేశంలోని సుమారు 12 రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక పసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈసారి వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో మార్చి నుంచి మే వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. వడగాల్పుల ప్రభావంతో ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని, తగినన్ని నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్ కు గురి కాకుండా జాగ్రత్తగా పడాలని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు ఎండల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఇక రాబోయే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని వాతావరణ శాఖ సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈ సంవత్సరం మనకు ఆల్రెడీ వర్షాకాలం చాలా ఎక్కువగానే వర్షపాతం నమోదైంది. దాంతో పాటు చలి తీవ్రత కూడా గతంలో ఎన్నో లేని విధంగా ఎక్కువగానే నమోదైంది. సో అదే పరిస్థితి ఎండాకాలం కూడా స్థానియం తక్కువ కాదన్నట్టుగా కూడా ఎండ కూడా తన ప్రభావాన్ని చూపించే విధంగా ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలైతే పూర్తిగా మండిపోతున్నాయి. సో ఈ సంవత్సరంలో ఆల్రెడీ వర్షాలు కూడా అధికంగా పడ్డాయి. దాంతో పాటు చలి తీవ్రత కూడా చాలా ఎక్కువగానే ఉంది. సో ఆ రెండింటిని మించి కూడా ఎండ ప్రభావం కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ఇదే సిచ్యువేషన్ ను ముందే వాతావరణ శాఖ కూడా అంచనా వేసింది. ఈ సంవత్సరం వర్షాలతో పాటు చలి ఎండలు కూడా అధికంగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ కూడా అంచనా వేసి చెప్పింది. అందుకు తగినట్టుగానే వర్షాలు, చలి తీవ్రత ఈ సంవత్సరం మనకు అధికంగా కనిపించాయి. తాజాగా ఎండలు సైతము మనకు మండిపోతుందని చెప్పవచ్చు. మార్చి ఫస్ట్ వీక్ లోనే మనకు సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటలకే సూర్య ప్రతాపం పూర్తిగా చూపిస్తూ ఉండటంతో ప్రజలు చాలా భయపడుతున్నారు. తెల్లారి లేచిందంటేనే అమ్మో ఈ రోజు ఎలా గడవాలి, ఎండ బాగా ఉంటుంది, ఉక్కపోతూ ఉంటుంది, వడగాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఎట్లా ఈ బారి నుంచి వేడి బారి నుంచి బయటపడాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి భయం అయితే మార్నింగ్ నుంచే ప్రజల్లో పట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కంప్లీట్ గా కూడా తెలంగాణ రాష్ట్రంతో పాటు మిగతా చాలా రాష్ట్రాలు కూడా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఈసారి ఎండ తీవ్రత కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. సుమారు 12 రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ ఏకంగా హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇక పసిఫిక్ మహాసముద్రంలో మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈసారి వడగాళ్ల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు కూడా వెల్లడించారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో మార్చి నుంచి మే వరకు కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తన నివేదికలో పేర్కొంది. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా ఈ 7 రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే అత్యధికంగా కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ ఐఎండీ తన నివేదికలో పేర్కొంది. దీంతో పాటు వడగాల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఎందుకంటే ఎండ ప్రభావము, ఉక్కపోత ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరం అయితేనే తప్ప పనుల కోసం బయటికి రావాలి.
లేకుండా చల్లటి ప్రాంతంలో ఉండాలని కూడా అటు హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా అంటున్నారు. ఎండ నుంచి వేడి నుంచి బయటపడడానికి తక్షణ ప్రత్యామ్నాయంగా కేవలము బాడీ డిహైడ్రేషన్ కాకుండా ఉండడానికి వాటర్ ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇటు ఎండతోటి ఇటు ఉక్కపోతతోటి బాడీలో ఉన్నటువంటి వాటర్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది, డిహైడ్రేషన్ అవుతుంది. సో డిహైడ్రేషన్ అవుతున్నటువంటి ఈ పరిస్థితులలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి, వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. దాంతో పాటు కొబ్బరి నీళ్ళు కానీ జ్యూసులు కానీ లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండడం వల్ల ముఖ్యంగా ఇటు ద్రవ పదార్థాలు ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, డీహైడ్రేషన్ కాకుండా ఉంటారు. సో ఎప్పుడైతే బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఉంటుందో అప్పుడు ఎంత వేడినైనా సరే తట్టుకొని అనారోగ్యానికి గురి కాకుండా ఉండే అవకాశం ఉంటుందని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. సో దాంతో పాటు వేడి నుంచి రక్షణ పొందడానికి పల్చడి దుస్తులు ధరించడము, కాటన్ దుస్తులు, ఉన్ని దుస్తులు ధరించాలని కూడా సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయాలే మొదటి చర్యగా భావిస్తున్నారు. ఎందుకంటే ఎండ నుంచి బయటపడడానికి ప్రికాషన్ ఈజ్ ద మేజర్ సేఫ్టీ అని కూడా డాక్టర్స్ అంటున్నారు. ఎందుకంటే ముందస్తు మన ప్రికాషన్స్ మనం తీసుకోకుండా ఎండ ప్రభావానికి లోనై వడగాల తీవ్రతకు లోనై వడదెబ్బ బారిన పడితే మాత్రము పూర్తి స్థాయిలో అనారోగ్యానికి గురి కావడంతో పాటు మరణించే అవకాశాలు కూడా గతంలో జరిగిన పరిస్థితుల దృష్ట్యా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా డాక్టర్లు హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా అంటున్నారు. అయితే ఈసారి మనకు ఓవరాల్ గా చూసుకుంటే దేశంలో చాలా చోట్ల కూడా చాలా రాష్ట్రాల్లో కూడా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మినిమం నమోదు కావాల్సినటువంటి టెంపరేచర్ ఏదైతే మనకు యాక్చువల్ నార్మల్ టెంపరేచర్ ఉంటుందో నార్మల్ టెంపరేచర్ కంటే ఈసారి మాక్సిమం టెంపరేచర్ మించి కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దాదాపు అంటే గత 4-5 సంవత్సరాల రికార్డ్స్ చూసుకుంటే కొన్ని రాష్ట్రాల్లో 50 డిగ్రీలు, కొన్ని రాష్ట్రాల్లో 51, కొన్ని రాష్ట్రాల్లో 52 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితులలో ఈసారి అంతకంటే మించి ఎక్కువగా కూడా 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. వాటితో పాటు వడగాళ్ల ప్రభావం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అటు హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.